నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. రెండు దశలు పూర్తయ్యాయి. మరో 5 దశల్లో అదృష్టం పరీక్షించుకునేందుకు పార్టీలన్నీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. జాతీయ రాజకీయాలను శాసించే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. ప్రచార వేడితో పార్టీలు దూసుకెళ్తున్నాయి. ప్రత్యర్థుల మీద విమర్శనాస్త్రాలు సంధిస్తూ నేతలు అధినేతలతో ప్రచారం హోరెత్తిపోతోంది. యూపీఠం కోసం సాగుతున్న సమరంలో గెలుపెవరిది? కేంద్ర పీఠాల్ని శాసించే రాష్ట్రం, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే రాష్ట్రం, ఎన్నికల ప్రయాణంలో అతిపెద్ద రాష్ట్రం, సంక్షోభంతోనే ముందుకొచ్చిన ములాయం, పాలక ప్రతిపక్షాల మధ్య భీకర సమరం. ఉత్తరప్రదేశ్ దేశ రాజకీయాలను శాసించే రాష్ట్రం. కేంద్ర పీఠం మీద ఎవరు కూర్చోవాలో, ఎవరికి ఏ ఏ పదవులు దక్కాలో, ఏ మంత్రి పదవి ఎన్నాళ్లుండాలో నిర్ణయించగల సత్తా ఉన్న రాష్ట్రం. దశాబ్దన్నర కిందట జరిగిన విభజన తర్వాత కూడా అతిపెద్ద రాష్ట్రంగా కొలువుతీరింది. 80 లోక్సభ స్థానాలు, 403 అసెంబ్లీ స్థానాలతో నేటికి అక్కడా ఇక్కడా తనదే పైచేయి అనిపించుకుంటోంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికల హడావుడి ఆ ఎన్నికల వచ్చే ఏడాదే ఉంటే, ఉత్తరప్రదేశ్లో మాత్రం ఏడాది ముందు నుంచే హడావుడి మొదలైపోతుంది. జాతీయ రాజకీయాలను, కేంద్ర పీఠాల్ని గడిచిన 70 ఏళ్లుగా శాసిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇప్పటికే 2 విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మొదటి విడతలో అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే సాగింది. ఇక రెండో విడతలో మరింత ప్రశాంతత కనిపించింది. మిగిలిన స్థానాల్లో స్థానిక అంశాలను బట్టి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేంత వరకు రాష్ట్రంలో పొత్తుల మీద క్లారిటీ లేదు. ఆఖరికి అధికార పార్టీలోనే స్థిరత్వం లేదు. కానీ ఇప్పుడు అంతా స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. అఖిలేష్ రాహుల్ జోడీ దూకుడు చూపిస్తుంటే, తాజాగా వారి బలానికి సోదరి ప్రియాంక గాంధీ కూడా మద్దతిచ్చేలా సాగుతోంది. మరోపక్క కమలనాథులు కూడా అంతే జోరుగా మాటల తూటాలు పేలుస్తూ ముందుకెళ్తున్నారు. ఈ ఏడాది ఒకేసారి 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నా, కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు అందరి దృష్టి ఒక్క ఉత్తరప్రదేశ్ మీదనే ఉంది. దేశంలో ఏ రాష్ట్రానికి ఎన్నికలు జరిగినా ఆ ఆసక్తి ఆ రాష్ట్రం వరకే ఉంటుంది. కానీ యూపీ ఎన్నికలంటే మాత్రం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంటుంది. ఎందుకంటే ఈ యూపీఠం మీద ఎవరు కూర్చుంటే కేంద్ర రాజకీయాల్లో వాళ్లే చక్రం తిప్పుతారు. అందుకే 2012 ఎన్నికల్లో యూపీలో అనూహ్యంగా విజయం సాధించిన ములాయం సింగ్ ఎంపీగా ఉన్న తన కుమారుడు అఖిలేష్ కు రాష్ట్ర పగ్గాలు అప్పగించి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. తాను మాత్రం కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు 5 ఏళ్లుగా ఢిల్లీ ఫిడేళ్లు మీటుతూనే ఉన్నారంటే కారణమిదే. ఒక్క ములాయమే కాదు, అందరికీ ఇప్పుడు యూపీ ఎన్నికలు కీలకమే. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి, కమలనాథులకు అత్యంత అవసరం. ఎందుకంటే రాష్ట్రాల అసెంబ్లీల్లో వరుస ఓటములు, డిమానిటైజేషన్ వంటి అతిపెద్ద నిర్ణయాల తర్వాత కేంద్రం ఎన్నికలకు వెళుతున్న మొదటి ఎన్నికలు ఇవే. ప్రజల తీర్పు ఎలా ఉందో తెలుసుకునేందుకు, ఉత్తరప్రదేశ్లో తమ రాజకీయ ప్రభావాన్ని తెలుసుకోవడానికి ఈ ఎన్నికలు అత్యంత కీలకం. అందుకే ప్రధాని మోడీ యూపీ ఎన్నికల మీద తీవ్రంగా దృష్టి సారిస్తున్నారు. కాళ్లకు బలపాలు కట్టుకుని మరీ యూపీలో టూర్లేస్తున్నారు. मैं एक निर्णय करता हूं तो सामने 50 लोग तैयार हो जाते, अच्छा ये मोदी कर रहा है, दिखा देंगे, ये हाल है मेरा। लेकिन क्या मुझे डरना चाहिए? क्या डरना चाहिए? क्या रुकना चाहिए? क्या और ऐसे लोगों के सामने झुकना चाहिए? क्या अरे झुकूंगा तो 125 करोड़ देशवासियों के सामने. विश्व प्रयत्नाలు చేస్తోంది. अखिलेश बैंक के थैले के लोगों को जरूर नुकसान पहुंचाएंगे और इससे
ये स्वाभाविक ही है कि अब सपा के ये दोनों खेमे इस चुनाव में अंदर अंदर एक दूसरे के खेमे के उम्मीदवारों को हराने का ही पूरा प्रयास करेंगे। అటు ఎస్పీ కాంగ్రెస్ కూటమి, మరోపక్క బీఎస్పీ ఒంటరి పోరు, బీజేపీ సమిష్టి ప్రయత్నంతో యూపీలో ప్రచారం నానాటికి హీటెక్కుతోంది. ఆర్ఎల్డీ వంటి ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్నికల బరిలో ఉన్నా వాటి ప్రభావం కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవ్వడంతో ప్రధానంగా ఈ మూడు పార్టీల మధ్యనే తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికి 2 విడతల ఎన్నికలు పూర్తయ్యాయి. 3వ విడత ప్రచార గడువు కూడా దగ్గర పడుతోంది. దీంతో పార్టీలు క్షణం తీరిక లేకుండా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. తమకు ఓటేస్తే ఏం చేస్తామో చెబుతూనే ప్రత్యర్థుల మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. మొత్తానికి ఓటరు నాడి ఎలా ఉందో తెలియాలంటే మరో 3 వారాలు ఆగాల్సిందే. యూపీలో కాషాయం జెండా ఎగురుతుందా? విజయం వెల్కమ్ బ్యాక్. ఎన్నికల బరిలో ఉన్న అన్ని పార్టీలు విజయం కోసమే పోరాడతాయి. జాతీయ పార్టీలు మిగిలిన అన్ని రాష్ట్రాల్లో గెలవడం కన్నా యూపీలో విజయం సాధించడం ప్రతి ఒక్క పార్టీకి అత్యవసరంగా మారింది. అంతలా యూపీ అధికార పీఠం కోసం పార్టీలు ఎందుకు పోటీ పడుతున్నాయి? ఒక్కో పార్టీకి ఈ ఎన్నికలు ఎందుకంత ప్రాణ సమానంగా మారాయి? రాజకీయంగా ఇది 4 ప్రాంతాల సమాహారం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రాజకీయ సూత్రం పనిచేస్తుంది. పదుల సంఖ్యలో కులాలున్న ఒకే ఒక రాష్ట్రం. నిజానికి యూపీలో ఉన్నన్ని కులాల కుంపట్లు మరే రాష్ట్రంలోనూ కనిపించవు. ఒక్కో జిల్లాలో ఒక్కో కుల ప్రభావం యూపీలో విజయం అంటే రాజకీయాల్లో మరింత బలపడే మార్గమైతే, ఇదే ఎన్నికల్లో ఓటమి అంటే పార్టీ అస్తిత్వానికి కూడా పెను సవాల్గా నిలుస్తుంది. ఈ ఎన్నికల్లో గెలుపన్నది 3 పార్టీలకు ప్రాణంతో సమానంగా మారింది. అందుకే రోజుకో ఎత్తుగడతో ఒక్కొక్కరు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పదహారేళ్ల కిందట ఉత్తరప్రదేశ్లో అధికారాన్ని దూరం చేసుకున్న బీజేపీ ఇప్పుడు మోడీ అండ చూసుకుని మరోసారి ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్రం యూపీనే. మోడీ దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో గెలుచుకున్న మొత్తం లోక్సభ సీట్లలో అక్షరాల 25% సీట్లు ఒక్క యూపీ నుంచే వచ్చాయి. ఆ స్థాయిలో ఇక్కడ ప్రచారం చేసి ప్రత్యర్థులకు షాకింగ్ రిజల్ట్స్ ఇచ్చిన మోడీ షా ద్వయం ఇప్పుడు అవే స్ట్రాటజీలకు పదును పెడుతోంది. ఆ ఎన్నికల్లో యూపీలో 42.3% ఓట్లు బీజేపీకే పడ్డాయి. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఓట్లు రాల్చుకుంటే బీజేపీ పంట పండినట్లే. మరి ఈసారి యూపీలో కాషాయ జెండా ఎగురుతుందా లేదా అన్నదే 2019 ఎన్నికల్లో మోడీ విజయాన్ని నిర్దేశిస్తుంది. అందుకే మోడీ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అఖిలేష్ ను నమ్మవద్దంటూ విమర్శలు గుప్పించడంతో పాటు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామంటున్నారు. ఇక ఈ ఎన్నికల్లో విజయం సాధించడం మోడీకి అత్యవసరమైన విషయం. ఎందుకంటే ఇప్పటికే గడిచిన 2 ఏళ్లుగా అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలవుతూ వస్తోంది. ఇది మోడీ మీద ప్రతికూలతను పెంచుతూ పోతోంది. పైగా యూపీలో ఓడిపోతే వచ్చే సార్వత్రికంలో మోడీకి తీవ్ర ఇబ్బంది తప్పదు. అందుకే ఒక్క యూపీ పీఠాన్ని దక్కించుకుంటే చాలు 2019లో మరోసారి సునాయాసంగా ప్రధాని పీఠం ఎక్కవచ్చని మోడీ ప్లాన్ వేస్తున్నారు. आपको दुख होगा, 1.25 लाख लोगों के लिए पैसे देना तय किया, पैसे पड़े हैं, ये सिर्फ 13,000 घरों में बिजली दे पाए. कौन जिम्मेवार इसके लिए? ये काम बोलता है आपका? पैसे दिल्ली की सरकार दे रही है, लोगों को बिजली चाहिए, लेकिन आपकी सरकार नाकाम है, काम नहीं करती, उसके कारण उनको बिजली नहीं मिल रही है. भाइयों बहनों, ऐसी जिन्होंने सरकार चलाई है, ऐसे लोगों को एक पल रहने का अधिकार नहीं. अभी हमने निर्णय किया है. ఇప్పటికే అవినీతి, అధికార దుర్వినియోగం కేసులు మాయావతిని వెన్నాడుతున్నాయి. తాజాగా మరో పాత కేసులో కోర్టు నోటీసులు పంపింది. जिसके साथ अब कांग्रेस पार्टी भी गठबंधन करके ये चुनाव लड़ रही है. వీళ్ళిద్దరిది ఒక కథ అయితే అధికార సమాజ్వాదీది మరో కథ. గూండారాజ్ అన్న పేరును చెరిపేసి పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చిన యువనేత అఖిలేష్ యాదవ్
ఈసారి అనూహ్యంగా ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ తో జట్టు కట్టి బరిలోకి దిగాడు. చివరి క్షణం వరకు అధికార పార్టీలో నెలకొన్న సంక్షోభం ఒకానొక దశలో సమాజ్వాదీ అస్తిత్వానికే ప్రమాదకారిగా మారింది. కానీ బహిష్కరణలు, బహిరంగ దూషణలు, క్షమాపణలు, రహస్య మంతనాలు, బుజ్జగింపులు, ఆవేశాలు, ఆదేశాలు ఇలా అటు అన్నదమ్ముల మధ్య, ఇటు తండ్రి కొడుకుల మధ్య, మరోపక్క బాబాయ్ అబ్బాయిల మధ్య సాగిన ఈ వైరం చివరికి సయోధ్యతోనే ముగిసింది. ములాయం కాస్తంత పట్టు విడవడంతో సమాజ్వాదీ ఐక్యంగానే ఎన్నికల ముందుకొచ్చింది. ఇక ఈ యువ నాయకుడికి కాంగ్రెస్ యువనేతకి దోస్తీ కుదరడంతో ఇద్దరి కూటమి ప్రచారంలో దూసుకెళ్తోంది. మూడో విడత ప్రచారంలో ఉన్న అఖిలేష్ యాదవ్ బీఎస్పీ ఎన్నికల తర్వాత బీజేపీతో చేతులు కలుపుతుందని, కాబట్టి ఆ పార్టీని నమ్మొద్దంటూ ఆరోపిస్తున్నారు. బీఎస్పీ బీజేపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అటు ప్రధాని మోడీ పైన వాగ్బాణాలు సంధించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశంలో నగదు కొరత ఏర్పడిందని, మిలియన్ల మంది ప్రజలను ఏటీఎంలు, బ్యాంకులు ఎదుట నిలబడేలా చేశారని మండిపడ్డారు అఖిలేష్. और जब स्कैम के बारे में हमने जाना कि ये स्कैम क्या कह रहे हैं, तो स्कैम का मतलब था समाजवादी, कांग्रेस, अखिलेश, और मैंने कहा भाई हमारी बुआ का नाम क्यों जोड़ दिया ये बताओ पहले तो। अरे बुआ से तो इनके रिश्ते बहुत करीब के रहे हैं। आप जानते होंगे, बताओ रक्षाबंधन किसने मिलके मनाया? क्या उत्तर प्रदेश के लोग भूल गए? रक्षाबंधन बनाने वालों को क्या हम और आप भूल गए? ఇక రాహుల్ గాంధీ కూడా ఇదే స్థాయిలో యూపీ ప్రచారంలో పాల్గొంటున్నారు. మిగిలిన 3 రాష్ట్రాల ఎన్నికలతో పాటు యూపీ మీద సీరియస్ గా దృష్టి పెడుతున్నారు. ఈ ఇద్దరి యూత్ జోడీ ఈ ఎన్నికల్లో ప్లస్ అవుతుందన్న ధీమాతో ఉన్నాయి ఎస్పీ వర్గాలు. గతేడాది బీహార్ ఎన్నికల్లో వర్కౌట్ అయిన పొత్తుల ఫార్ములాను అతి కష్టం మీద ఇక్కడ అప్లై చేయగలిగాడు. 2014 సార్వత్రికం తర్వాత కాంగ్రెస్ భూస్థాపితమైపోయిందన్న విమర్శలకు బీహార్ విజయంతో సమాధానం చెప్పిన రాహుల్ యూపీ గెలుపుతో దాన్ని సుస్థిరం చేయాలని చూస్తున్నాడు. అందుకే మోడీని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు గుప్పిస్తున్నాడు. मोदी जी आते हैं, क्रोध फैलाते हैं, गुस्सा फैलाते हैं। यहां से मैसेज जाना चाहिए नरेंद्र मोदी जी को। नरेंद्र मोदी जी, उत्तर प्रदेश के युवा एक साथ खड़े हुए हैं। उत्तर प्रदेश के युवा मेक इन उत्तर प्रदेश करना चाहते हैं। पूरी दुनिया को बताना चाहते हैं कि उत्तर प्रदेश एक साथ खड़ा है। इस प्रदेश को तोड़ा नहीं जा सकता है। इस प्रदेश में नफरत नहीं फैलाई जा सकती है। ఎన్నికల ఘట్టం రసకందాయంలో పడగానే మరిన్ని అస్త్రాలు సిద్ధం చేస్తూ దూసుకెళ్తోంది కాంగ్రెస్. ఇప్పటి వరకు అఖిలేష్, రాహుల్ గాంధీలే నడిపిస్తున్న ప్రచార పర్వంలో ఇప్పుడు ప్రియాంక గాంధీని కూడా చేర్చారు. హఠాత్తుగా రాయ్బరేలీ కాంగ్రెస్ ప్రచారంలో రాహుల్ తో కలిసి వేదిక పంచుకున్న ప్రియాంక గాంధీ కమలనాథుల మీద విరుచుకుపడ్డారు. వాస్తవానికి పొత్తు కుదరడానికి ప్రియాంకే మంత్రాంగం నడిపారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రియాంక రాకతో కాంగ్రెస్ ప్రచార శ్రేణుల్లో జోష్ నెలకొంది. क्या उत्तर प्रदेश को बाहर से किसी को वोट लेने की जरूरत है? क्या यहाँ कोई नौजवान नहीं है जो आप प्रदेश को आगे बढ़ा सकते हैं, जो विकास ला सकते हैं? आपके 2 नौजवान राहुल जी और अखिलेश जी आपके सामने आए हैं। मोदी मिट्टी के पड़े हुए हैं। उन्होंने आपका प्रतिनिधित्व किया है। उनके दिल में उत्तर प्रदेश है, उनकी जान में उत्तर प्रदेश है। ఈ ఒక్కసారే కాదు, మిగిలిన 4 విడతల ఎన్నికల్లోనూ ప్రియాంక ప్రచారం చేస్తే మరిన్ని ఫలితాలు సాధించవచ్చని కాంగ్రెస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్నికలు ఎందుకంత ప్రతిష్టాత్మకం? యూపీఠాన్ అధిష్ఠి ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న ఎన్నికలు అన్ని పార్టీలకు ఒక ఎత్తైతే మోడీకి మాత్రం మరో ఎత్తు. దేశ చరిత్రను మార్చే అతిపెద్ద నిర్ణయం డిమానిటైజేషన్ మీద ప్రజల ప్రతిస్పందన ఎలా ఉందో తెలుసుకునే రెఫరెండం ఈ ఎన్నికలు. అందుకే ఈ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా అనువర్తిస్తాయి. మరి ఉత్తరప్రదేశ్ ప్రజలు మోడీని అంగీకరించారా, తిప్పికొట్టారా అన్నది ఈ ఎన్నికలే తేలుస్తాయి. యూపీలో అన్ని కారకాలు ఒక ఎత్తైతే కుల సమీకరణాలు మరో ఎత్తు. ఈసారి ఎన్నికల్లో ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ ను క్యాష్ చేసుకునేదెవరు? యూపీఠాన్ని అధిష్ఠించేదెవరు? 2016 నవంబర్ 8 దేశ చరిత్రను మలుపు తిప్పిన రోజది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయం యావత్ దేశాన్ని కుదిపేసింది. సరిగ్గా 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఒక్కసారిగా పెద్ద నోట్ల రద్దు ప్రకటన అటు ప్రజలనే కాదు, ఇటు పార్టీలను కూడా కుదేలయ్యేలా చేసింది.
పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడ్డారు. చాలా మంది పెద్ద నోట్లు కాల్చేశారు, చెత్త కుప్పల్లో పారేశారు. యావత్ దేశంలో కరెన్సీ సంక్షోభం తలెత్తింది. 2000 రూపాయల నోట్ల కోసం ప్రజలు బ్యాంకుల ముందు క్యూలు కట్టారు. అయితే ఈ క్యూల్లోనే చాలా మంది ప్రాణాలు విడిచారు. ముఖ్యంగా యూపీలో చాలా బ్యాంకుల ముందు నిల్చున్న ప్రజలను పోలీసులు లాఠీలతో కుళ్లబొడిచారు. ఇలాంటి సీన్లు దేశవ్యాప్తంగా కనిపించినా యూపీలో చాలా పెద్ద సంఖ్యలో కనిపించాయి. దీంతో అప్పట్లో డిమానిటైజేషన్ నిర్ణయం మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద గొడ్డలి పెట్టంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. మోడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారా, తిరస్కరించారా అన్నది ఈ ఎన్నికల ఫలితాలతోనే తెలుస్తుంది. పైగా గడిచిన 2.5 ఏళ్లుగా బీజేపీ ఇక్కడ సాధించింది కూడా ఏమీ లేదు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్నా ఇప్పటికీ ఆ నగరంలో రవ్వంత మార్పు కూడా రాలేదు. వీటన్నింటినీ అక్కడ పట్టించుకుంటారా లేక తిప్పి కొడతారా అన్నది ఎన్నికల ఫలితాలతో తేలిపోతుంది. గతేడాది పాక్ మీద చేసిన సర్జికల్ స్ట్రైక్, అయోధ్య రామమందిర నిర్మాణం, కామన్ సివిల్ కోడ్, ట్రిపుల్ తలాక్ వంటి అంశాలు ఎన్ని ఉన్నా వాటి మీద కన్నా ప్రత్యర్థుల మీదే మోడీ ఎక్కువ దృష్టి పెట్టారు. కాంగ్రెస్ ఎస్పీల్లో కుటుంబ పాలన, బీఎస్పీ అవినీతి వంటి అంశాలనే టార్గెట్ చేసుకుంటూ వెళుతున్నారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే ఉత్తరప్రదేశ్ ను కాస్త ఉత్తమ్ ప్రదేశ్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నారు మోడీ. యూపీలో ఓట్లు రాల్చేది డిమానిటైజేషన్లు, సర్జికల్ స్ట్రైక్లు, భారీ ప్యాకేజీలు కాదు, అచ్చంగా కులాలు. ఇక్కడ ఓట్లు కులాన్ని నమ్ముకుంటేనే రాల్తాయి. క్యాస్ట్ ఈక్వేషన్లను ఫాలో అయితేనే అధికారం దక్కుతుంది. యూపీలో ఉన్నన్ని కులాల కుంపట్లు మరెక్కడా లేవు. యూపీలో ప్రధానంగా 4 భాగాలున్నాయి. పూర్వాంచల్, అవధ్ ప్రదేశ్, హరిత్ ప్రదేశ్, బుందేల్ఖండ్లు ప్రధానమైనవి. అతిపెద్ద రాష్ట్రం యూపీలో తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య రాజకీయాల తేడా స్పష్టంగా ఉంది. తూర్పు ప్రాంతం జనం బీహార్కు దగ్గరగా ఉండగా, పశ్చిమ ప్రాంతం విస్తృత వ్యవసాయంతో వృద్ధిలోకొచ్చింది. ఫలితంగా ప్రాంతాల మధ్య విభజన డిమాండ్లు తెరపైకొచ్చాయి. వీటిని రాజకీయ పార్టీలు తమకు అనుగుణంగా వాడుకుని 4 ప్రాంతాలను తమ ఓటు బ్యాంకులుగా చేసుకున్నాయి. మరి ఈ ఎన్నికల్లో ఈ 4 ప్రాంతాల్లో ఉన్న కుల సమీకరణలు, ప్రాంతాల పరిస్థితులు ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. యూపీలో 4 ప్రాంతాల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన కుల సమీకరణం పనిచేస్తుంది. ఒక్కో చోట ఒక్కో పార్టీకి బలముంది. దీంతో ఆయా ప్రాంతాలకు అనుగుణంగా పార్టీలు ప్రచారాస్త్రాల్ని సంధిస్తున్నాయి. ఇప్పటికే మొదటి 2 విడతల ఎన్నికల్లో 100కి పైగా స్థానాల్లో ప్రజా నిర్ణయం బ్యాలెట్ బాక్సుల్లో దాగుతున్నారు. మరి ఈసారికి యూపీ ఓటర్ల తీర్పు ఎలా ఉందనేది తెలియాలంటే మార్చి 11 వరకు ఆగాల్సిందే.